ఇప్పుడు ప్రజావాణిలో భాగంగా ఇప్పుడు మనము ప్రజావాణి భాగంలో ఒక యువకుడు రావడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్లో రైలు రోకోకు సంబంధించి అప్పుడు ధర్నా చేస్తున్న టైంలో ట్రైన్కి ఎదురుగా వెళ్ళి మరి తన నిరసన వ్యక్తం చేశాడు. కట్ చేస్తే యాక్సిడెంట్లో కనుక ఆ ప్రమాదంలో తన కాలు చేతులు కోల్పోవడం జరిగింది. తను కాన్స్టెంట్గా నిలబడమే కాదు కదా, కనీసం నిలబడమే కాదు, తన గోడును తను అరెస్ట్ అవ్వడంగా గతంలో ఉన్న మాజీ మినిస్టర్ అరెస్ట్ అవ్వడం, తనకు ఉద్యోగం తను ఆదుకుంటామని చెప్పి చాలాసార్లు చెప్పడం, అందుకు సంబంధించిన ప్రింట్లు ఇవ్వడానికి తను తీసుకోవడం అనేది ఆ ప్రమాదంలో చూసుకుంటే కనుక తనకు చేయలేదు. ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక తన సపోర్ట్తో జస్ట్ నిలబడి ఉన్నాడు తప్పించి నడవడానికి సరిగ్గా రావట్లేదు. అసలు తన సమస్యలు ఏంటి, డిమాండ్ ఏం చేస్తున్నాడు, గతంలో ఇచ్చిన మంత్రులు కావచ్చు, లేదంటే గత ప్రభుత్వం సీఎం కావచ్చు, తను ఏం హామీ ఇచ్చారో అసలు ఏంటి అనేది, తనకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేరో ఏంటి అన్నది ఒకసారి తనని అడిగి ఒకసారి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు నాగరాజు పిడిమర్తి. రాయనగూడెం గ్రామం, గౌడపల్లి మండల్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. తెలంగాణ ఉద్యమంలో 2011లో ఆగస్టు 15న రైలు రోకో చేసినప్పుడు రైలుకి ఎదురెళ్ళాను. దురదృష్టశాతం చనిపోయినా బాగుండేది, చనిపోకుండా ఇలా దురదృష్టం 2 కాళ్ళు చేతులు కట్టాయి, జీవోత్సవాల మంచానికే పరిమితమయ్యాను. తల్లిదండ్రులకు ఒక ముద్ద పెట్టే అంత కూడా లేదు, అన్ని సార్లమే ఎక్కువ అవుతుంది. మరియు అప్పటి అధికారులు కేసీఆర్ గారు అయితే, కేటీఆర్ గారు అయితే, హరీష్ రావు గారు అయితే అందరికీ తెలుసు, అన్ని విధాలా ఆదుకుంటాం, 18 లక్షలు పెట్టి లెక్స్ ఇప్పిస్తాం, ప్రభుత్వ జాబ్ ఇస్తామని కేటీఆర్ గారిని మన సెక్రటరియట్లో కలిసినప్పుడు ప్రభుత్వ జాబ్ ఇస్తాను, నువ్వు ఇంటికెళ్ళు నారాజు, ప్రభుత్వ జాబ్ ఇస్తాను, కలెక్టర్తో పంపిస్తాను, కలెక్టర్ గారికి జీవో పంపిస్తా, జాబ్లో అలర్ట్ చేస్తాడని చెప్పడం జరిగింది. అలా నేను వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరకలేదు. కానీ నన్ను అన్ని విధాలుగా ఆదుకోవాలని, నా కుటుంబాన్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైనా సరే మన ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారు కూడా అమరులందరినీ ఆదుకుంటా అని చెప్పారు. అమరులకి అన్ని విధాల వసతి కల్పిస్తా అని చెప్పారు. ప్రభుత్వ జాబ్ నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమరులని ఆదుకోవాలని, మరియు నా గవర్నమెంట్ జాబ్ నిమిత్తం 18 లక్షలు పెట్టి లెక్స్ ఇప్పిస్తానని చెప్పినారు. నేను నడవడానికి అన్నీ సమకూర్చాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నేను సీఎం గారి కోసం వచ్చాను. సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ని కలవాలని వచ్చాను ప్రజావాణిలో. బట్ సీఎం గారు కలవలేదు. కానీ గవర్నమెంట్ నన్ను అన్ని విధాలుగా ఆదుకోవాలని, గత ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని విధాలుగా నన్ను ఆదుకోవాలని నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నేను ఇంటి దగ్గర నుంచి తెల్లవారుజామున 1 గంట, నైట్ 1 గంటకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఏం తినలేదు. నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మా అమరులని ఆదుకోవాలని, నాకు గవర్నమెంట్ జాబు, నాకు జీవితాంతం ఉండే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వాలని, 3 ఎకరాల భూమి కూడా ఇస్తానని కేసీఆర్ గారే చెప్పారు. అప్పుడు అందరూ హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, మినిస్టర్కి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికి కూడా మొన్న రీసెంట్గా ఎన్నికల దాకా కూడా అన్ని విధాలుగా ఆదుకుంటాం, నీకు జాబ్ ఆల్రెడీ పెట్టించిన ఆ రోజు అవుతుందనే చెప్పారు. కానీ ఇవన్నీ ఏదో లాలన పాడినట్టే ఉంది పరిస్థితి. నాకు ఇప్పటివరకు ఏం జాబ్ విషయంలో అయితే నాకు ఏం జరగలేదు. నన్ను అన్ని విధాలుగా ఆదుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఆయన అపాయింట్మెంట్ కోసం నేను ఇప్పుడు కోరుకుంటున్నాను, ఆయన్ని కలవాలని ప్రత్యేకంగా. ఎలా వచ్చారు? ట్రైన్కి వచ్చారా లేకపోతే బస్కి వచ్చారు? వెళ్ళడం ఎట్లా? ఇప్పుడు మీరు నిలవడానికి మీకు కావట్లేదు, అసలు నిలవడానికి కావట్లేదు, నిలవడానికి దాని సపోర్ట్ తీసుకొని నిలబడుతున్నారు. అసలు మీరు ఎట్లా వచ్చారు ఏంటి? ఇప్పుడు ఎలా వెళ్తారు? ప్రత్యేకంగా మాకు తెలిసిన ఒక అతను కారు పంపించి, ఈరోజు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి, రేవంత్ రెడ్డి గారు కలుస్తారు, నువ్వు ఈరోజు వెళ్ళి, నేను కారు అయితే నేను పెట్టిస్తా, కానీ మీరు వెళ్ళి ఎట్లనైనా మీ జాబ్ సంపాదించుకోవాలి, రేవంత్ రెడ్డి గారికి మీ బాధ తెలిస్తే ఖచ్చితంగా వెంటనే స్పందిస్తారు. ప్రజావాణిలో ఈరోజు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఆయన్ని కలిసి జాబ్ తెచ్చుకోవాలి, నువ్వు అన్ని విధాలుగా నీకు ఇచ్చిన హామీలన్నీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి వాళ్ళు కారు ప్రొవైడ్ చేసి పంపించారు. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా మీ హామీలు కావచ్చు, మీ డిమాండ్లు కావచ్చు, ఖచ్చితంగా మీకు ఆర్థిక సాయం ఖచ్చితంగా అవసరం ఉంది. ఈ పరిస్థితులు ఇవ్వడం ఖచ్చితంగా ఉంది. అది కావాలని చెప్పి నెరవేరాలి, ఖచ్చితంగా సీఎం స్పందించాలంటే మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అయితే ఇలాంటి సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఇవ్వడం కావచ్చు, చాలా మారుమూల ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా చాలా మంది ఎక్కడి నుంచో ఇలా మూల ప్రాంతాల నుంచి ఎప్పుడో అర్ధరాత్రి 1 గంటలకు 2 గంటలకు రాత్రుల్లో బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత తమ సమస్యలను, తమ గోడును సీఎంని వినిపించుకోవాలన్న ఒక ఆశతో ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన చాలా మంది అధికారులు అయితే అందుకు సంబంధించిన అప్లికేషన్లు కావచ్చు, అందుకు సంబంధించిన డిమాండ్లు మొత్తం విన్న తర్వాత, ఒక వారంలో టైం పెట్టిన తర్వాత ఆ వారంలో మాత్రం ఖచ్చితంగా మేము స్పందిస్తాము. ఏదో ఒక రోజు మాత్రం సీఎం దృష్టికి తీసుకెళ్తే అందుకు సంబంధించిన సమస్యలకు మాత్రం పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఇస్తామని హామీలు ఇస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో నాగరాజ్, ప్రజావాణి నుంచి.